కాలుష్య పరిసరాలు వెంబడే మూసేయాలి. కాలుష్య పరిసరాలు వెంబడే మూసేయాలి. కాలుష్య పరిసరాలు వెంబడే మూసేయాలి. కాపాడాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మండలం తుప్రంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి నీరు కలుషితం అవుతుందని చెప్పేసి గ్రామస్తులు అయితే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ పాల ఉత్పత్తులు ఏదైతే ఉందో వల్లభ కంపెనీ నుంచి వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ నీళ్లు వాటర్ కాలుష్యం అవుతుందని చెప్పేసి, అదే విధంగా ఇక్కడ భూమి కాలుష్యం అవుతుందని గతంలో ఎన్నోసార్లు ఇక్కడ ధర్నాలు అయితే జరిగినాయి. ప్రస్తుతం ఇప్పుడు మన ఇక్కడ తుప్రంపేట గ్రామస్తులు అయితే కంపెనీ ఎదుట సాయంత్రం పూట రాత్రి అవుతున్నా 8 అవుతున్నా 9 అవుతున్నా కూడా ఇక్కడికి వచ్చి అయితే ధర్నా చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన దగ్గర ఇప్పుడు చోటుపల్లి మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ధర్నా గల కారణం ఏంటి? ఈ వల్లభ డైరీ మీద గతంలో కూడా మేము మా గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు మేము 1.5 year బ్యాక్ కూడా కంప్లైంట్ చేసినాము. అన్ని శాంపిల్స్ సేకరించిన తర్వాత ఆ టైంలో మేము ఒక 5 శాంపిల్స్ తీసుకున్నారు. 5 గవర్నమెంట్ తీసుకుపోయింది, 5 వాళ్ళు సీల్ చేసి కూడా మాకు ఇచ్చారు. ఆ సీల్ చేసి ఇచ్చిన వాటిని నేను చెర్లపల్లిలో ప్రైవేట్ విమ్టా ల్యాబ్ లో కూడా టెస్ట్ చేయించినాను. విమ్టా ల్యాబ్ రిపోర్ట్ కు గవర్నమెంట్ ల్యాబ్ రిపోర్ట్ కు సేమ్ రిపోర్ట్ వచ్చింది. మొత్తం తీవ్రమైన కాలుష్య కారకాలు ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్ లో తేలింది. అప్పుడు మమ్మల్ని మెంబర్ సెక్రటరీ దగ్గర కూడా మేము గ్రామస్తులు పిలిస్తే కూడా పోయినాము. వీళ్ళకు ఆ రోజు వీళ్ళు కండిషన్స్ అన్ని మేము ఒబే చేయము, ఇక్కడ నుంచి ఎలాంటి కాలుష్యానికి హానికి పాల్పడమని చెప్పి వీళ్ళతోటి అండర్టేకింగ్ లెటర్ తీసుకొని మీరు సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేసి మాకు అనుసంధానం చేయండి, మీ దాంట్లో ఏం జరుగుతుంది అనేది మాకు చేయాలంటే ఏ ఒక్కటి కూడా పాటించలేదు. కొద్ది రోజులు 1 నెల 2 నెలలు కొంచెం దాన్ని కనుమరుగేటట్టు చేసి మళ్ళీ ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. ఇంత ముందుకు ఈ దగ్గర బోర్లు ఖరాబ్ అయినండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి 500 మీటర్ల దూరం ఉన్నటువంటి వ్యవసాయ బావులు, ఇక్కడ బూరుబాయ్ అని ఉంది, ఆ కింద రైతులు ఇండ్లలో వేసుకున్న బోర్లు, చుట్టుపక్కల ఉన్న బోర్లు మొత్తం ఈ రకంగా పెసర రంగులో నీళ్ళు వచ్చేసి కెమికల్ వాసన వచ్చేసి మాకు తాగే నీళ్ళని మొత్తం మేము ఇప్పటిదాకా ఏ నీళ్ళు అయినా నిజానికంటే కృష్ణా వాటర్ సరిపోవు. మా గ్రామ పంచాయతీ బోర్ నీళ్లు ప్లస్ కృష్ణా వాటర్ 50-50 వేసుకొని తాగుతున్నాము. మొత్తం ఇప్పుడు మాకు ఒక 3-4 నెలల నుంచి అయితే తాగడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ అధికారులకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు కనుక మేము కాంప్లైంట్ ఇస్తే వాళ్లకు కనక వర్షం కురుస్తుంది, ఏం లాభం అయితే లేదు. వాళ్ళకి అన్ని యథావిధిగా నడుస్తున్నాయి. ఇక తప్పని పక్షంలో మేమంతా గ్రామాలు ఈ కంపెనీ మూతపడేదాకా ఇక్కడి నుంచి లేవద్దు అనుకొని మేమందరం నిర్ణయించుకొని ఈ పాల బండ్లు బయటికి వెళ్ళే ఆయన వచ్చినాం. గతంలో కూడా వీళ్ళు కెమికల్ వేస్ట్ ఇక్కడ పైన తీసుకొచ్చి ఇదే కంపెనీకి తీసుకుపోయినాయి. ఈ పైన ప్లాట్ల లేఅవుట్లో వస్తువులు కూడా రెడ్ హ్యాండెడ్ పట్టుకొని పోలీసు వాళ్ళకి పట్టడం జరిగింది. ఇదే విధంగా బద్దుల దొంగ అంటే ఆయన 3 ఆవులు 2 బర్రెలు చచ్చిపోయినాయి. కరోనా టైంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎఫ్ఐఆర్ చేయించినాం, పోస్ట్ మార్టం చేయించినాం. ఈ కంపెనీ వాళ్ళనే చచ్చిపోయిన నివేదిక వచ్చింది, ఇంతవరకు చర్యలు లేవు. కాబట్టి మేము ఇంకా ఈ అధికారులతో ఏం కాదు అని చెప్పి ఈ కంపెనీని మూతేసేదాకా ఈ కంపెనీ ముందరికి లేవద్దని చెప్పి మా గ్రామస్తులం అందరం కూడా ఉమ్మడిని నిర్ణయించుకొని ఎమ్మడే మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. అదేవిధంగా ఏసీపీ గారికి చెప్పినాము, ఆర్డీఓ గారికి చెప్పినాము. అందరి సూచన ఈ కంపెనీ వల్ల మాకు నష్టం జరుగుతుంది అనేది వాస్తవము. మీరు గ్రహించి దీన్ని వెంబడే మీడియా ద్వారా కోరేది ఏంటంటే అధికారులు తక్షణం స్పందించి ఈ పాలు కూడా మొత్తం కల్తీ వచ్చేదేమి, ఇట్లా పాలు చిన్న ఆటోలలో పాలు వస్తాయి, ఇళ్ళకెళ్ళి పోయేదో లక్షల లీటర్లు పోతాయి. ఇట్లా తయారవుతున్నాయి ఈ పాల కంపెనీలకు పాల పౌడర్, లారీలలో పాల పౌడర్ వస్తుంది. పాల పౌడర్ తోటి పాలు తయారు చేస్తారా? ఆ పాలు కూడా కలితే తక్షణమే ఆ ఫుడ్ కంట్రోల్ వాళ్ళు కూడా దాన్ని పరీక్ష చేసినట్టయితే వీళ్ళ చరిత్ర మొత్తం బయటపడుతుంది. ఈ కంపెనీని ఇంతమంది ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఈ కంపెనీని వెంటనే మూసేయాలని చెప్పి తెలియజేసి ఈ కంపెనీ మూసేసేంత వరకు కూడా మేము తూప్రాన్పేట మా ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడి నుంచి లేచే ప్రసక్తి కూడా లేదు. సార్, ఇప్పుడు గతంలో ఇక్కడ ఫుడ్ ఆల్టరేషన్ అవుతుంది, ఇది పాలు అయితే కల్తీ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు మీరు ఫిర్యాదు అయితే చేస్తున్నారు. దీని గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఫోన్ కూడా మేము ఫుడ్ వాళ్ళకు 1 గంట క్రితం ఫోన్ చేసామండి. ఒకరేమో వాళ్ళ హస్బెండ్ ఏదో రీసెంట్ లో వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారని చెప్పారు, ఇంకొకరేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. పీసీబీ అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? పీసీబీ అధికారులు స్పందన లేదు, ఆర్డీఓకి ఫోన్ చేస్తే ఆర్డీఓ లేవట్లేదు, ఒక ఏసీబీ గారు ఒక్కరే ఫోన్ లేవట్లేదు. తూప్రాన్పేట అండి మాది. ఇక్కడ నా బోర్లు వేసి 2 బోర్లు ఉన్నాయి. ఇప్పుడు బోర్లు వేసే ఇట్లా మొత్తం వాటర్ మొత్తము పచ్చగా వస్తున్నాయి.
ఈ వాటర్ వల్ల మేము టీ పెట్టుకునే అవసరం లేదు, పాలు పోసి టీ అవసరం లేదు, ఇంట్లో చేప చక్కెర ఇదే టీ అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంది. గేదెలు చనిపోయినాయి, ప్లస్ ఇక్కడ చిన్న చెరువు ఉన్నది, ఆ చెరువులో చేపలు చనిపోయినాయి. అవుతే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాకా ఇదే వాటర్ స్మెల్. మా ఇంట్లో దుస్తులు వేసుకుంటే ఇట్లా ఇవి పిండుకుంటే ఈ దుస్తులు కూడా స్మెల్ వస్తుంది, కౌసు పాల వాసన వస్తుంది దుస్తులన్నీ. ఇలాంటి పరిస్థితి ఇట్లా మేము ఎన్నిసార్లు చెప్పినా అని చర్య తీసుకుంటలేదు గవర్నమెంట్. నా పేరు యాదయ్య. ఫస్ట్ లాక్డౌన్ కన్నా ముందు బోర్ వేసినాం. అంత పాల కెమికల్ ఉంటుంది మొత్తం అంతా. అది లోపలికి నుంచి మన వాటర్ అంతా పచ్చగా వస్తాయి. నీళ్ళలో చేపెడితే మన కొవ్వు కొవ్వు ఉంటుంది మొత్తం అంతా. అసలు బోర్ ఇప్పుడు చెక్ చేసుకొని ఒకసారి పొద్దుగా రేపు గుంజిపిస్తాం లోపలికి నుంచి. నల్లగా అలాగే కెమికల్ టైప్ వెళ్తుంది మొత్తం లోపలికి నుంచి. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య? మాకు ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల సంది అవుతుంది మొత్తం. 400 మీటర్ దూరం ఉంటుంది, రోడ్ అవతల ఉంటది. నేను చేసి దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది ఆ బోరు. ఆ ఇప్పుడు ఆ సంవత్సరం నుంచి నీళ్లు ఖరాబ్ అయ్యి బయట కొనుక్కొచ్చుకొని పోసుకుంటున్నా. నేను వాటర్ అమ్ముకుంటా, కమర్షియల్ మీటర్ పెట్టుకున్నా. ఆ నీళ్లు ఖరాబ్ అయినాయి, నేను బయట కొనుక్కొచ్చి ఇక్కడ ఉన్నటువంటి తుప్రంపేట గ్రామస్తులు అయితే చాలా క్లియర్ కట్ గా చెప్పేది ఏంటంటే వల్లభ పరిశ్రమ ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమ రిలీజ్ చేసేటువంటి వ్యర్థాలతోటి ఇక్కడ ఉన్న బోర్లు గాని భూమి మాత్రం మొత్తం పూర్తిగా కలుషితం అవుతుందని చెప్తున్నారు. అదే విధంగా గతంలో ఈ కంపెనీ వదిలినటువంటి వ్యర్థ రసాయనాలు తాగిన మూగజీవాలు కూడా చనిపోయినాయి అనేసి, అయినప్పటికీ కూడా పీసీబీ అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ గ్రామస్తులు కానీ చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ వల్లభ పరిశ్రమ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్ళు చేస్తున్నటువంటి పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తారు.